బెల్ షాపులనేవి చేతులారా కొని తెచ్చుకున్న సామాజిక విషాదం. మద్యపాన వ్యసనానికి ఎన్నో పేద కుటుంబాలు బానిసలై సర్వనాశనమయ్యాయి. మద్యం తెచ్చిపెట్టే హింస, నిరాదరణ, పేదరికాల వల్ల అందరికన్నా ఎక్కువగా నష్టపోయేది మహిళలు, పిల్లలే. ఆ కాయలకి ఉన్నది కానివ్వండి, ఇంట్లో భార్యకి పిల్లలకి ఇలువ లేదండి ఈ రోజుల్లో. ఒక 60-70 కుటుంబాల దాకా బాధపడుతున్నానండి తాగుల గురించండి. ప్రతి ఒక్కరు తాగుతామేనండి. ఇప్పుడు భర్తను పిల్లోడు ఇద్దరు తాగుతారండి ఒక్కొక్క ఇంట్లోనండి. తండ్రి కొడుకులు ఇద్దరు తాగుతుంటే ఇంకెవరితో చెప్పుకుంటారండి. కొంచెం లేటుగా వచ్చాడంటేనండి ఫుల్గా తాగేసేస్తాడు, ఇంట్లో ఏదో గొడవ పెడతారని భయంగానే ఉంటుందండి. తాగడే చేరిపోతుందండి. ఇంటికి చాలా మంది తాగి వాళ్ళు ఉన్నారండి, కానీ ఎవరు బయటకు వస్తలేదండి. అక్కడైనా చెప్పుకోలేం కదండి, ఇలా కొట్టాడనేసి తల్లిదండ్రులతో చెప్పుకోలేము. చీలంటాడు ఉన్నా లేకపోయినా ఒకటే అనిపిస్తుందండి. ఒక్కోసారి మేమే వండుకోకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా అనిపిస్తుందండి. కెన్నాలైనా ఇంక బతికినంత కాలం మాకు ఈ కష్టాలు తప్ప. మా నాన్న రోజు తాగుతాడండి. తాగి మా అమ్మని రోజు కొట్టేస్తాడు, తాగుతాడు. నా కొట్టబాబు ఇంకా మానే అన్నాడు, తాగుడు మానే అన్నాడు. అయినా కానీ మానలేదు. అందుకే ఇంటికి వెళ్ళాక నన్ను తెగ కొట్టాడు, చెట్టుకి కట్టేసి వాదిరెట్టాడు. ఇదిగోండి ఎక్కడ సరిగ్గా ఎక్కడ ఎట్టాడండి. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. బెల్ట్ షాపుల వల్ల ప్రజలు పడుతున్న అపార కష్ట నష్టాలను చూసి మేము 2010 మే నెలలో ఈ దుకాణాల ముందు నిరసన ప్రదర్శనలు జరిపాం. 19 రోజులు తిరిగేసరికల్లా అన్ని బెల్ట్ షాపులను మూసివేయటంలో సఫలమయ్యాం. No one in Kalakuru has a license to operate a liquor store. With the goal to close all the belt shops in Kalakuru, we had several meetings so that we could gather support for the movement. We were told that the police themselves informed the belt shop owners ahead of time that they were coming to raid the village looking for the sale of illegal alcohol. This is a typical belt shop site in Kalakuru. We even appeal to the divine for support. How can you sit idly while the women and children are exposed to increased family violence due to these belt shops? Stop these acts of government corruption. Promote the goodness in us. Help us bring some sanity into society. Gradually, people started to support the protest. It took 19 days for us to fully close all the belt shops. On the last day, we had a parade to celebrate our achievement. కానీ దురదృష్టమేమంటే మా నుంచి నిరంతర పర్యవేక్షణ లేకపోవటంతో మూతపడిన బెల్ట్ షాపులలో అనేకం క్రమంగా మళ్లీ తెరుచుకున్నాయి. 2013లో ఇటీవల మా పూర్తి మద్దతుతో కాళ్లకూరులోని ఒక వాడ మహిళలు రంగంలోకి దిగి 3 బెల్ట్ షాపులను విజయవంతంగా మూసివేయించారు. 3 బెల్ట్ షాపులు ఉండేయండి. సందులో అయితే భయం వేస్తుందండి ఇదిలోకి రావడానికండి. తాగేసి మహా బేభత్సంగా రోజు దెబ్బలాడుకోను, ఎవరో ఒకరు కొట్టుకొని ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేవారండి. వాళ్ళని బట్టి ఇంకా పిల్లలు కూడా ఏమైనా ఒక 100 రూపాయలు 200 సంపాదించిన పిల్లలకు కూడా పార్టీ చేసుకుంటున్నాం పేరుతో బీర్లు తెచ్చుకుని వాళ్ళు కూడా తాగేసేవారండి. మన మగవాళ్ళు పోతే పోయారు, మన బిడ్డలైనా బాగుపడాలని దిశలో ఇంక మేము ఆడవాళ్ళం అంతా పట్టుబట్టండి. మంచి నడవక నేర్చుకోవాలనేసి భవిష్యత్తులో పెట్టుకోవాలని ఇంకా పని చేసామండి. రాజుగారు వచ్చాక ఇంకా ఉన్న సరుకు కూడా కొట్లు కంచి తీపిచ్చేసి రిటర్న్ ఇప్పించేసామండి. అప్పుడు బెల్ట్ షాపులు లాభసాటిగా నడుస్తున్నంతకాలం వాటిలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. మద్యానికి బానిసలైన భర్తలు పెట్టే హింసలను మహిళలు భరిస్తున్నంతకాలం గృహహింసకు అంత ఉండదు.
ఓట్లు అమ్ముకునే ప్రజలు ఉన్నంతకాలం వాటిని కొనటానికి రాజకీయవాదులు తయారుగా ఉంటారు. సరిగ్గా అక్కడే ఈ బలహీనతలకు పరిష్కారం కూడా ఉంది. హింసకు పాల్పడేవారు, గురయ్యేవారు ఇద్దరూ బాధితులే, ఎవ్వరూ విజేతలు కారు. ఉభయులకు సహాయం అవసరం. మొదట హింసా బాధితులను ఓదార్చి సంరక్షించాలి. హింసకు గురైన మహిళల కోసం త్వరలోనే ఒక రక్షణాలయం ప్రారంభిస్తాం. హింసకు పాల్పడేవారిని మద్యపాన వ్యసనం నుంచి విముక్తుల్ని చేయటానికి తగు చికిత్స చేయాల్సి ఉంటుంది. మద్యానికి బానిసలైన భర్తల కోసం త్వరలో వ్యసన ప్రక్షాళనా కేంద్రం ప్రారంభిస్తాం. కాళ్లకూరు ప్రయోగంలో భాగంగా 2012లో మేము చేపట్టిన కొత్త కార్యక్రమాలు. వ్యవసాయ రైతులకు మరిన్ని రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించి ప్రోత్సహించాం. ఇంతవరకు మాకు ఎదురైన విజయాలు, వైఫల్యాల నుంచి నేర్చిన పాఠాల ఆధారంగా మా ప్రయోగాన్ని 2013లో మరింత విస్తరిస్తున్నాం. పాలకోవా, పన్నీర్, పెరుగు వంటి అదనపు విలువ జోడించిన పాల ఉత్పత్తులను కొత్తగా ప్రవేశపెడుతున్నాం. ఇది మా ప్రయోగాన్ని కొత్త ఎత్తులకు తప్పకుండా తీసుకెళుతుంది. కాళ్లకూరు ప్రయోగ లక్ష్యం ఏమంటే, ఈ శాసనసభ నియోజకవర్గంలో ఓట్లను కొనుగోలు చేయటం ద్వారా ఎవ్వరూ గెలవలేరని నిరూపించటమే. భారతదేశాన్ని మార్చగలిగే శక్తి ఈ సాధారణ ప్రజలకే ఉంది. కారణం, ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులు సామాన్య ప్రజలే కనుక. సామాన్య ప్రజలు తమ విలువను, స్వాభిమానాన్ని గుర్తెరిగి ఓట్లను అమ్ముకోవటం మానివేసిన రోజున ఈ దేశం నుండి రాజకీయ అవినీతిని తరిమివేయవచ్చు, సముద్రంలోకి నెట్టివేయవచ్చు. సామాన్య ప్రజానీకం తమ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు, నైతిక సూత్రాల ప్రాతిపదికపైన రాజకీయ నిర్ణయాలు తీసుకున్న రోజున మానవునిలోని స్వతఃసిద్ధ మంచితనం నుండి ఉత్పన్నమయ్యే భద్రతను మనమంతా అందుకోగలుగుతాం. మనల్ని, మన భారతదేశాన్ని రక్షించే సత్తా సాధారణ ప్రజలకే ఉందని మరొక్కసారి ఉద్ఘాటిస్తున్నాను. ఇందులో మనం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉంటుంది. అవినీతికి పాల్పడేవారికి పూలదండలు వేయటం ద్వారా మనం అవినీతిని ప్రోత్సహిస్తున్నాం. ఈ దురాచారం మన ప్రజల నైతిక స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి మృత్యుఘంట మోగిస్తుంది. కాళ్లకూరు ప్రయోగాన్ని సఫలం చేయటానికి మీ అందరి సహకారం కావాలి. అయితే మేము ఎటువంటి విరాళాలను స్వీకరించటం లేదు. మాకు కావలసింది మీ వివేకం, మీ సలహాలు, స్వచ్ఛంద సేవా తత్పరత, మా ప్రయోగానికి మూలాధారంగా నిలిచిన విలువలు, సూత్రాలకు మీ మద్దతు, ఆచరణలే. మీకు తోచినప్పుడు వి ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ గుడ్నెస్ ఫండ్లో పెట్టుబడి పెట్టవచ్చు. కాళ్లకూరుకు స్వయంగా విచ్చేసి కాని, ఆ స్ఫూర్తితో మరెక్కడైనా కాని మానవునిలో మంచితనాన్ని పెంపొందించే కృషిలో నిమగ్నం కావటం ద్వారా మాతో కలిసి నడవండి. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దు. మన రాజకీయవాదులు మంచి పనులు చేసినప్పుడు వారిని గౌరవిద్దాం. కానీ మీరు కనుక ఎన్నికల్లో ఓట్లు కొంటే మిమ్మల్ని ఎమ్మెల్యే అని పిలవమండి, దండలు వేయమండి, దండాలు పెట్టమండి అని ముక్త కంఠంతో ఎలిగెత్తి చాటుతాం. వారికి స్పష్టం చేద్దాం. అందరిలో మంచిని పెంచుదాం. వారి బలహీనతలను చూసి వారిని కించపరిచే ధోరణికి దూరంగా ఉందాం. మా ప్రయోగం వెనుక ఉన్న సూత్రం, ఆత్మగౌరవంతో జీవించటానికి తగిన వనరులు, అవకాశాలు కల్పించినప్పుడు కాళ్లకూరులో గాని మరి ఏ ఇతర సమాజంలో కాని ప్రజల్లోని స్వతఃసిద్ధ మంచితనం వృద్ధి చెందుతుంది. ఘన విజయం కలిగి తీరుతుంది. మా వెబ్సైట్ www.satyasevatrust.org సభ్యులుగా చేరండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుకోండి. మీ అమూల్యమైన సలహాలు మాకు పంపండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.